జీవించగలనా నీకు విరోధముగా జీవించ సాధ్యమా నిన్ను విడిచి నేను జీవించగలనా నీకు విరోధముగా జీవించ సాధ్యమా యేసయ్యా యేసయ్యా
యేసుక్రీస్తు నామములో వందనాలు. నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో దేవుడు ఏదో ఒక కార్యాన్ని చేయాలంటే, ఏదో ఒక అద్భుతం మన జీవితంలో దేవుడు జరిగించాలంటే ఒక్కటి ఖచ్చితంగా కావాలి. అది మ్యాండేటరీగా కావాలి. అదేంటంటే విశ్వాసం లేకుండా యేసు ప్రభువే కొన్ని చోట్ల స్వస్థత చేయలేకపోయాడంట. విశ్వాసం లేకుండా దేవుని కార్యాలు చూడటం అసాధ్యము. నాకు దేవుని పైన నమ్మకం ఉండదండి, నేను దేవుని నమ్మనండి, నాకు విశ్వాసం లేదండి, కానీ దేవుడు అద్భుతాలు చేయాలండి, ఇది వర్కౌట్ అవ్వదు. ఎవరైతే దేవుని పైన విశ్వాసం ఉంచుతున్నారో వాళ్ళకే అద్భుతాలు జరుగుతాయి. ఎవరైతే యేసు ప్రభుని నమ్ముతున్నారో, విశ్వసిస్తున్నారో, ఆయన చేయగలడని పూర్తి విశ్వాసం ఎవరైతే కనపరుస్తున్నారో వారికి దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకంలో, ఈ భూమిలో 33.5 సంవత్సరాలు ఉన్నారు. ఆ 33.5 సంవత్సరాల్లో యేసయ్య చాలామందిని స్వస్థపరిచారు, చాలామందిని బాగు చేశారు. ప్రతి స్వస్థతలో ఎక్కడో చోట విశ్వాసం అని కనిపిస్తుంది. యేసుప్రభు అంటారు, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది అంటారు. ఒక సందర్భంలో యేసుప్రభు వారి విశ్వాసాన్ని చూసి స్వస్థపరిచాడంట. ప్రతి స్వస్థతలో ఏం కనబడుతుందంటే విశ్వాసం కనబడుతుంది. విశ్వాసం లేకుండా యేసయ్య అద్భుతాలు చేయలే, విశ్వాసం లేకుండా స్వస్థతలు జరగలే. ఎక్కడైతే విశ్వాసము కనిపిస్తుందో అక్కడ అద్భుతాలు జరిగిపోయేవి, అక్కడ స్వస్థతలు జరిగిపోయాయి. ఈరోజు ప్రోగ్రాం చూస్తున్న మీరు స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారేమో, అద్భుతం కోసం ఎదురు చూస్తున్నారేమో. నాకు దేవుడు ఏదో ఒక అద్భుతం చేయాలండి, నేను ఎన్నో ప్రయత్నించాను, నేను ఎన్నో చేశాను, ఎన్నో ప్రయత్నించాను, కానీ నాకు ఎవరు సహాయం చేయలేకపోయారు. యేసయ్యే నాకు అద్భుతం చేయాలి ప్రోగ్రాం మీరు చూస్తున్నారేమో. అయితే ఈరోజు ఒక్క మాట నన్ను చెప్పనివ్వండి. దేవుడు మీకు అద్భుతం చేయాలంటే, మీ జీవితంలో ఏదో ఒక కార్యము దేవుని యొద్ద నుండి మీరు పొందుకోవాలంటే మీకు కావాల్సింది ఏంటంటే విశ్వాసము. హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవుని కార్యాలు చూడడం అనేది అసాధ్యము. అయితే మీరు అడగచ్చు, మరి విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందండి, ఈ విశ్వాసం నాకు ఎలా వస్తుందండి అని మీ అందరిలో ఒక సందేహం రావచ్చు. నువ్వు యేసుని స్వీకరించినప్పుడే మన అందరిలో ఆవగింజంత విశ్వాసం ఉంటుందండి. అందరిలో ఉంటుంది. ఆవగింజ చూసారా, మస్టర్డ్ సీడ్ చూసారా, ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? ఆవగింజంత విశ్వాసము అందరిలో ఉంది. అయితే ఈ విశ్వాసాన్ని వృద్ధి చేయాల్సిన బాధ్యత ఎవరిది అంటే నీదే. ఈ విశ్వాసాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ఎవరిదంటే నీదే. హల్లెలూయా. విశ్వాసం లేకుండా నువ్వు దేవుని కార్యాలని చూడలేవు, విశ్వాసం లేకుండా దేవుని కార్యాలు జరగవు. మరి ఈ విశ్వాసం నీకు ఎలా వస్తుంది? ఈ విశ్వాసంలో నువ్వు ఎలా బలపడాలి? విశ్వాసం నీకు ఎలా వస్తుందో ఈరోజు నేను 4 విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. నీలో ఉన్న ఆవగింజంత విశ్వాసాన్ని నువ్వు ఎలా పెంపొందించగలవు? ఆవగింజంత విశ్వాసము ఒక మహావృక్షంగా ఎలా మారుతుంది? వాట్ ఫీడ్స్ యువర్ ఫెయిత్? నీ విశ్వాసాన్ని బలపరిచేదేంటి? నీలో విశ్వాసాన్ని కలిగించేదేంటి? నీలో విశ్వాసం ఎలా కలుగుతుంది అని ఈరోజు 4 విషయాలు నేను ఈరోజు చెప్పబోతున్నాను. ఈ 4 విషయాల్ని మీరు ఆచరణలో పెడితే నేను చెప్తున్నానండి, గొప్ప గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగిపోతాయి. ఆలస్యమైన అద్భుతాలన్నీ టకాటకమని జరిగిపోతూ ఉంటాయి. ఈ విశ్వాసం బలపడే కొలది నీ జీవితంలో అసాధారణమైన కార్యాలు చోటు చేసుకోవడానికి ప్రారంభిస్తుంది. హల్లెలూయా. సో మొట్టమొదటిగా విశ్వాసం ఎలా వస్తుంది అంటే, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుదామా? చూడండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో చాలా క్లియర్గా రాయబడి ఉంది. విశ్వాసం ఎలా వస్తుందంట? ఒక మనిషిలో విశ్వాసం ఎలా వస్తుంది? ఒక మనిషి విశ్వాసంలో ఎలా ఎదగగలడు? వినుట వలన. హల్లెలూయా.
అది కూడా ఏం వినుట వలన? చెడ్డ మాటలు వినుట వలననా? చెడ్డ మాటలు వింటే విశ్వాసం వస్తుందా? అపవిత్రమైన మాటలు వింటే విశ్వాసం వస్తుందా? సినిమా పాటలు వింటే విశ్వాసం వస్తుందా? లోక వార్తలు వింటే విశ్వాసం వస్తుందా? ఏ మాటలు వింటే విశ్వాసం వస్తుంది? క్రీస్తుని గురించిన మాట నీ చెవులో పడుతూ ఉన్నప్పుడు నీ లోపల ఏం జరుగుతుందంటే నీకు తెలియకుండానే నీ విశ్వాసము బలపడుతుంది. హల్లెలూయా. లోక వార్తలు కాదు, సాతాను మాటలు కాదు, మనుషుల మాటలు కాదు, చెడ్డ మాటలు కాదు. నీ చెవుల్లో ఎవరి మాట మారుమ్రోగాలంటే క్రీస్తుని గురించిన మాట నీ చెవులో వెళ్తూ ఉండగా నీ హృదయంలో విశ్వాసం పెరుగుతుందంటండి. హల్లెలూయా. ఈ విశ్వాసం పెరిగినప్పుడు నువ్వు ఏం చెప్తే అది జరిగిపోద్ది, నువ్వు ఏం పలుకుతావో అది జరిగిపోద్ది, నువ్వు నీ లైఫ్ గురించి ఏం ప్రవచిస్తావో అది జరిగిపోద్ది. నా లైఫ్లో ఉన్న ప్రతి అప్పుల బాధలు యేసు నామములో తీర్చబడును గాక అని నువ్వు ఒక్క మాట విశ్వాసంతో పలికినా అది జరిగిపోద్ది. విశ్వాసంతో నువ్వు పలికిన ప్రతి మాట పరలోకం అందుకుంటుంది, అది జరిగిపోతుంది. అంతటి శక్తి విశ్వాసానికి ఉంది. అయితే విశ్వాసం ఎలా వస్తుంది, ఫెయిత్ ఎలా వస్తుంది అంటే నువ్వు క్రీస్తుని గురించిన మాటలు నీ చెవులో వినబడాలి. హల్లెలూయా. ఈ రోజుల్లో సాతాను దగ్గర ఉన్న ముఖ్యమైన ఆయుధం ఏంటంటే, సాతాను మనుష్యులను డీవియేట్ చేయడానికి సాతాను దగ్గర ఉన్న ముఖ్యమైన ఆయుధము ఈ యొక్క సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మనుషులతో కూడా మాట్లాడడం మానేశారు. కానీ అందరూ ఏం చేస్తున్నారంటే ఈ సెల్ ఫోన్ పట్టుకుని ఆ మాట, ఈ మనుషుల మాట, ఆ మనుషుల పాట, ఇవన్నీ వింటూ ఉంటారు. మీరు విశ్వాసంలో బలహీనం అవుతారు కానీ విశ్వాసంలో బలపడలేరండి. మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది, దేవుని మాటలు పెట్టుకుని వినండి. మీ టీవీలో దేవుని మాటలు వినండి. క్రీస్తు గురించి మీరు వినే కొలది విశ్వాసం బలపడుతూ ఉంటుంది. అద్భుతాలు జరిగిపోతూ ఉంటాయి, స్వస్థతలు జరిగిపోతూ ఉంటాయి. నీ జీవితంలో ఆలస్యమైన ప్రతి కార్యము నీ జీవితంలో చోటు చేసుకోవడానికి ప్రారంభిస్తాయి. అయితే నువ్వు విశ్వాసంలో బలపడాలంటే క్రీస్తు గురించిన మాటలు నీ చెవులోనికి వెళ్ళాలి, నీ చెవులు వినాలి. క్రీస్తుని గురించిన మాటలు నీ చెవులు వింటూ ఉండాలి. అలా వింటూ ఉండగా గొప్ప గొప్ప కార్యాలని నీవు చూస్తావు. హల్లెలూయా. రెండవదిగా విశ్వాసంలో నువ్వు ఎలా బలపడగలవు అని అంటే మార్కు సువార్త 11వ అధ్యాయం 11:23 చూడండి. మార్కు సువార్త. ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడు అని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. రెండవదిగా విశ్వాసంలో మనం ఎలా బలపడగలము అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది అని అంటే, ప్రార్థన చేసినప్పుడు అంట దాన్ని పొందుకున్నామని నమ్మాలంట. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు నా అప్పుల బాధల నుండి విడిపించాడు అని నువ్వు నమ్మి ఎప్పుడైతే ప్రార్థన చేయడానికి మొదలు పెడతావో విశ్వాసము నీలో యాక్టివేట్ అవ్వడానికి ప్రారంభిస్తుంది. హల్లెలూయా. ఈరోజు విశ్వాసంలో నువ్వు ఎదగాలి అని అంటే రెండవదిగా బైబిల్ చెప్పే సీక్రెట్ ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నమ్మి ప్రార్థన చేయి. ఏంటి చెప్పండి? నమ్మి ప్రార్థన చేసినప్పుడు నీ విశ్వాసము బలపడడానికి ప్రారంభిస్తుంది, నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. తర్వాత మూడవది మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదువుదామా? వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం కలగకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొచ్చారండి. ఒక తండ్రి ఒక కుమారుణ్ణి యేసే దగ్గరికి తీసుకుని వచ్చారు. అతని యొక్క ప్రాబ్లం ఏంటి అని అంటే, అతనంట చూడండి 20వ వచనంలో ఉంది, దయ్యము ఆయనని చూడగానే వాని విలవిల్లాడించెను కనుక వాడు నేల మీద పడి నురుగు కార్చుకొనుచు పొర్లుచుండెను. హల్లెలూయా. మూగ దయ్యము పట్టిన కుమారుడు.
ఆ వ్యక్తి యొక్క ప్రాబ్లం ఏంటంటే మూగ దయ్యం పట్టిన కుమారుడు, దెయ్యాల చేత పీడింపబడుతున్నాడు. అలాంటి కుమారుడు యేసయ్య వద్దకు తీసుకొని రాబడ్డాడు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడు. నువ్వు నమ్ముతున్నావా అని అడిగినప్పుడు ఆ తండ్రి చెప్పిన మాట ఏంటంటే, నేను నమ్ముతున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చెయ్యి అని అడుగుతాడండి. హల్లెలూయా. నీకు విశ్వాసం ఉండాలి అంటే కూడా నువ్వు ఎవరి సహాయం అడగాలి? దేవుని సహాయాన్ని అడగాలి. ఈరోజు మీలో అపనమ్మకం ఉందా? నమ్మకం సరిపోవట్లేదా? నమ్మకం కుదరట్లేదా? ఈరోజు దేవుణ్ణి అడగండి, ప్రభువా నాలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేయండి. తండ్రి అదే అడుగుతున్నాడు. యేసుప్రభు అడుగుతున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ఆ తండ్రితో చెప్పినప్పుడు ఆ తండ్రి అంటున్నాడు, నేను నమ్ముతున్నాను ప్రభువా, అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయి. హల్లెలూయా. ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా మీరు చేశారా? ప్రభువా నాకు రోగం ఉంది తండ్రి, మీరే నన్ను స్వస్థపరచాలి ప్రభువా, నా విశ్వాసం సరిపోవట్లేదు తండ్రి, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయి ప్రభువా. హల్లెలూయా. ఇంత చక్కటి ప్రార్థన ఈ తండ్రి ఆ కుమారుడి నిమిత్తము యేసు ప్రభు దగ్గర చేశాడు. వెంటనే యేసయ్య ఆ కుమారుని స్వస్థపరిచాడండి. వెంటనే నార్మల్ అయిపోయాడు ఆ కుమారుడు. ఇది ఎలా జరిగింది? అద్భుతం ఎలా జరిగింది అంటే ఆ తండ్రి చేసిన ప్రార్థన, ప్రభువా అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయి. నీకు నీవుగా విశ్వాసంలో బలపడలేవు, కానీ నువ్వు దేవుని పైన ఆధారపడాలి. దేవుని పైన ఆధారపడినప్పుడు, దేవుని పైన నిరీక్షణ ఉంచినప్పుడు, దేవుని పైన ఆనుకున్నప్పుడు నువ్వు విశ్వాసంలో బలపడగలుగుతావు. హల్లెలూయా. చివరిగా ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. హల్లెలూయా. దేవుణ్ణి మహిమపరచాలండి. ఈ విశ్వాసములో ఎవరు ఎదుగుతారంటే దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి అనే ఆలోచన కలిగిన వారందరూ మహిమలో ఎదుగుతారు, కృపలో ఎదుగుతారు. హల్లెలూయా. విశ్వాసంలో ఎదుగుతారు. ఈరోజు దేవునికి క్రెడిట్స్ ఇస్తున్నావా, లేకపోతే సెల్ఫ్ క్రెడిట్ తీసుకుంటున్నావా? చాలామంది తమని తాము ఘనపరుచుకుంటారు, తమని తాము హెచ్చించుకుంటారు. నేను కష్టపడ్డాను, నేనే ఇదంతా చేశాను, నాకు నేనుగా బాగుపడ్డాను, నాకు నేను. కొంతమంది మనుషులు క్రెడిట్స్ ఇస్తారు, ఆ పలానా వ్యక్తి నా బ్రతుకుని మార్చాడు. లేదు, ఇలాంటి వాళ్ళు ఈ విశ్వాసంలో బలహీన పడిపోతూ ఉంటారు. నువ్వు విశ్వాసంలో ఎదగాలి అని అంటే, విశ్వాసంలో బలపడాలి అంటే దేవుణ్ణి మహిమపరిచేవారు విశ్వాసంలో ఎదుగుతూ ఉంటారు. దేవునికి క్రెడిట్స్ ఇచ్చేవారు, నాలో ఏమీ లేదండి, నాకేది చేత కాదండి, నా దేవుడే నాకు చేశాడు, నా దేవుడే నన్ను స్వస్థపరిచారు, నా దేవుడే నాకు ఈ అద్భుతం చేశారని దేవునికి ఎవరైతే క్రెడిట్స్ ఇస్తున్నారో, దేవుణ్ణి ఎవరైతే మహిమపరుస్తున్నారో వారిలో ఈ విశ్వాసము పెరగడానికి ప్రారంభిస్తుంది. హల్లెలూయా. ఈరోజు 4 విషయాలు మీ ముందుంచాను. ఒక వ్యక్తి విశ్వాసంలో పెరగాలి అంటే ఏం చేయాలో 4 విషయాలు చెప్పాను. మొట్టమొదటిగా, క్రీస్తును గురించిన మాటలు నీ చెవులో వినబడాలి. నీ చెవులో యేసయ్య గురించి నువ్వు వింటూ ఉండగా నువ్వు విశ్వాసములో బలము పొందుతావు, నువ్వు విశ్వాసములో ఎదుగుతావు. రెండవదిగా విశ్వాసముతో ప్రార్థించాలి. ఈ రోజు నుండి మీ ప్రార్థనలు ఎలా ఉండాలంటే విశ్వాసముతో యేసయ్యను అడగడానికి మొదలు పెట్టాలి, విశ్వాసముతో ప్రార్థించాలి. మూడవదిగా చూస్తే విశ్వాసం అపనమ్మకము పోవాలని దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి, దేవుని పైన ఆధారపడాలి, దేవుని పైన ఆనుకోవాలి. అలాంటి వారందరూ విశ్వాసంలో ఎదుగుతారండి. నాలుగవదిగా చూస్తే విశ్వాసము ఎవరిలో పెరుగుతుందంటే దేవుణ్ణి మహిమపరచాలనుకునేవారు, దేవుణ్ణి ఘనపరచాలనుకునేవారు, వీరందరిలో విశ్వాసం పెరుగుతుంది. 4 విషయాలు. నువ్వు విశ్వాసంలో బలపడాలంటే
యేసయ్య గురించి బాగా వినాలి. ఈ రోజు నుండి సెల్ ఫోన్లో యేసయ్య మాటలు వినండి, యేసయ్య గురించి వినండి, మీ విశ్వాసం బలపడుతుంది. రెండవదిగా విశ్వాసంతో ప్రార్థన చేయండి, నమ్మి ప్రార్థన చేయండి. మూడవదిగా అన్నిటికీ యేసయ్య పైన ఆధారపడండి. చిన్న బలహీనత అయినా పెద్ద బలహీనత అయినా, చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా దేవుని పైన ఆధారపడండి. నాలుగవదిగా దేవునికి క్రెడిట్స్ ఇవ్వండి, దేవుని మహిమపరచండి. నాలో ఏమీ లేదు, నాకు నా దేవుడే అద్భుతం చేశాడు, నాకు నా దేవుడే విడిపించాడని దేవుణ్ణి మీరు మహిమపరచినప్పుడు మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు. మీలో ఈ విశ్వాసం పెరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఏమి పలుకుతారో అది జరుగుతుంది. మీరు మీ జీవితంలో అసాధారణమైన కార్యాలు జరుగుతాయి, మీ జీవితంలో స్వస్థతలు జరుగుతాయి. మీరు దేనికోసమైతే మొరపెడుతున్నారో వాటన్నిటికీ జవాబును పొందుకుంటారు. ఎప్పుడు మీరు విశ్వాసంలో బలపడినప్పుడు. ఈరోజు మీరు చెప్తున్నారేమో, నాకు అద్భుతం జరగట్లేదండి, నాకు స్వస్థత జరగట్లేదు, నాకు మేలు జరగట్లేదు, నేను ఇలానే కష్టాల్లో ఉంటున్నానని మీరు చెప్తున్నారేమో. దానికి కారణం ఏంటంటే మీ విశ్వాసము సరిపోవట్లే. దేవుని యందు మీకు విశ్వాసం లేదు. విశ్వాసముతో నువ్వు అడిగిన ప్రతి దాన్ని దేవుడు ఇస్తాడంట. ఈరోజు నీకు అద్భుతం జరగట్లేదు అంటే దానికి కారణం విశ్వాసంలో వెనకబడి ఉన్నావు. విశ్వాసముతో దేవుణ్ణి అడగట్లేదు, నీ అద్భుతాలు ఆలస్యం అయిపోతున్నాయి. ఈరోజు విశ్వాసము పెరగడానికి, నీ విశ్వాసము వృద్ధి చెందడానికి ఈ 4 విషయాలను చేసినప్పుడు నీ విశ్వాసము పెరుగుతుంది, అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి, మేలు జరుగుతుంది. ఈరోజు దేవుడు నీకు అద్భుతం చేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రతి కష్టాన్ని యేసయ్య తీసివేయబోతున్నాడు. నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, ఈ రోగము తగ్గట్లేదు, ఈ శాపము తగ్గట్లేదు, అనారోగ్యము అని ఈరోజు అంగలాడుస్తూ ఏడుస్తున్నావేమో, ఈరోజు దేవుడు నీకు అద్భుతం చేయబోతున్నాడు. నీ విశ్వాసము నీకు అద్భుతాన్ని తీసుకొని రాబోతుంది. దేవుని పైన నీ ఉంచిన నమ్మకము ఒమ్మైపోదు, దేవుని పైన నీ ఉంచిన నమ్మకము ఒట్టిగా పోదు, కానీ నీకు అద్భుతాన్ని తీసుకుని వస్తుంది, నీకు మేలుని తీసుకుని వస్తుంది. ఈరోజు ఒక అద్భుత కార్యం నీ జీవితంలో చోటు చేసుకోబోతుంది. నీ ప్రతి కన్నీటిని దేవుడు తొడవబోతున్నాడు, నీ ప్రతి కన్నీళ్లకు దేవుడు జవాబునివ్వబోతున్నాడు. నువ్వు విశ్వాసంలో బలపడు, దేవుని పైన విశ్వాసం ఉంచు. ఇన్ని రోజులు మనుషులను నమ్ముకున్నావు, ఏ ఒక్కరు నీకు సహాయం చేయలేకపోయారు. నీకు నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేసావు, ఏది ఫలించలేదు. కానీ ఈరోజు యేసయ్యని నమ్ము ప్రియ దేవుని బిడ్డ, నీకోసం ప్రాణం పెట్టిన యేసయ్యని నమ్ము, నిన్ను అమితంగా ప్రేమించే యేసయ్యని నమ్ము. నీకు ఈరోజే అద్భుతం జరుగుతుంది, ఈరోజే నీకు విడుదల కలుగుతుంది, ఈరోజే నీ ప్రతి సమస్య తొలగిపోతుంది. మీరు మీ విశ్వాసంలో వృద్ధి చెందండి, క్రీస్తుని గురించిన మాటలు వింటూ ఉండండి, మీ విశ్వాసం బలపడుతుంది. ఆ విశ్వాసము పరిపూర్ణం అవ్వగానే, విశ్వాసంలో మీరు ఎదుగుతూ ఉండగా మీ జీవితంలో అద్భుతాలు, స్వస్థతలు, మరకిల్స్ జరిగిపోతూ ఉంటాయి. ప్రోగ్రామ్ని ఎక్కడెక్కడ నుండి చూస్తున్నారో ప్రభా, ఇప్పుడే యేసు నామములో వారి జీవితాల్లో అద్భుతము జరుగునుగాక, ప్రతి కన్నీళ్ళు తొడవబడునుగాక. అయ్యా, నీ పైన నమ్మకం ఉంచిన ఏ ఒక్కరికి ప్రభా నీవు అన్యాయస్తుడు కాదు తండ్రి. నీపై నమ్మకం ఉంచిన వారికి నీవు అద్భుతం చేయక మానవయ్యా. నీ ప్రియ బిడ్డలపై ఈరోజు కనికరపడమని అడుగుతున్నాను తండ్రి. యేసు నామములో అద్భుతము జరుగునుగాక. ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా, అద్భుతం చేయండి ప్రభా. వారిలో విశ్వాసము బలపడునుగాక. ఈ రోజే విశ్వాసములో అయ్యా తండ్రి బలపడునుగాక. ఈరోజే విశ్వాసములో ఎదుగుదురుగాక. అయ్యా తండ్రి, విశ్వాసంలో బలపడుదురుగాక. వారికి ఉన్న ప్రతి సమస్య కొట్టివేయబడునుగాక. వారిలో అపనమ్మకం తీసివేయండి, అవిశ్వాసం తీసివేయండి. నీ కార్యాలు చూచినట్లుగా వారిలో విశ్వాసాన్ని వృద్ధి చేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని దర్శించండి, తాకుమని, ముట్టుమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు మార్చ్ 31వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం అంబేద్కర్ భవన్, NGO కాలనీ రోడ్, పాత RTC డిపో, హనుమకొండ. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక
ఏప్రిల్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.